షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మిస్టరీ బిహైండ్ ద బ్రౌన్ స్పార్క్లింగ్ ఐస్ అని చెప్పేసి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ రాసింది, తనే కుసుమ రాధేష్. బీటెక్ గ్రాడ్యుయేట్ అంటే నెక్స్ట్ మాస్టర్స్ చేద్దామా, ఎంఎస్ చేద్దామా, ఫారెన్ వెళ్ళి జాబ్ చేద్దామా అన్న ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెటే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. సో ఈచ్ సైడ్ రావడానికి వాట్ ఈస్ ద పుష్? నవోదయాలోనే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. సో ఇట్స్ లైక్ మై సెకండ్ హోమ్. మై టీచర్స్ ఆర్ లైక్ మై సెకండ్ పేరెంట్స్. బుక్ మొత్తం చదివి నేను ఇంత మెచ్యూర్డ్గా రాస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి హీ కంపేర్డ్ మీ విత్ ఆథర్స్ లైక్ సరోజిని నాయుడు, అరుంధతి రాయ్, లైక్ దట్. నాకు నిజంగా ఫ్యూచర్లో లిటరరీ అవార్డు వచ్చినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వనేమో. సో రైటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? లాక్డౌన్లోనేనా అట్లా అప్పుడే అనిపించిందా మీకు సో ఆ రైటింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి కంప్లీట్గా దీంట్లోనే ఉండాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా చెప్పాలి అంటే లాక్డౌన్ హ్యాస్ సర్వ్డ్ ఎ బిగ్గర్ స్పిరిచువల్ పర్పస్ దెన్ వాట్ వీ కుడ్ ఇమాజిన్. ఎందుకంటే మా డైలీ హజిల్ బజిల్ ఉంటుంది కదా, దాని నుంచి ఒక బ్రేక్ వచ్చింది మనకు. సో ఆ బ్రేక్లో వీ హ్యావ్ టైం. ప్రొఫెషనల్గా వెళ్దాము లేదంటే ఏదన్నా మంచిగా ఎర్నింగ్ సైడ్ వెళ్దామని అనుకుంటారు చాలా మంది. సో వాట్ ఫెచర్స్ దిస్ అంటే ఏమొస్తుంది రాస్తే అనేది కూడా ఉంటుంది కదా. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కటైతే ఉన్నింది, సో ఏం చేసినా క్రియేటివ్ ఫీల్డ్లోనే చేయాలి అని. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించే ఎబిలిటీ ఉంది కాబట్టి. సో రైటింగ్ ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఇంత యంగ్ ఏజ్లో స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడము ఆర్ యూనో ఆ కైండ్ ఆఫ్ రియలైజేషన్ వచ్చింది అని అంటున్నారు కదా. సో వాట్ హ్యాపెండ్ బిహైండ్ అనేది? స్పిరిచువల్ జర్నీ ఈజ్ సంథింగ్ ఈ లైఫ్కి లిమిటెడ్ కాదు. రజనీకాంత్ గారు ఒక స్పీచ్లో చెప్తుంటే విన్నాను, నువ్వు లైఫ్లో ఏం అచీవ్ చేసినా కూడా వెన్ యూ గో ఫర్ నెక్స్ట్ లైఫ్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. టూ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మైథిలి అండ్ రియాన్. వీళ్ళిద్దరు కలిస్తే లవ్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ ఫిలిం, ఇట్స్ అబౌట్ అ బ్యూటిఫుల్ బుక్. సో ఆ బుక్ ఏంటి, దాని గురించి మాట్లాడదాము. అదే మన మిస్టరీ బిహైండ్ ద బ్రౌన్ స్పార్క్లింగ్ ఐస్ అని చెప్పేసి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ రాసింది, తనే కుసుమ రాధేష్. అండ్ దాంతో పాటు తన అప్కమింగ్ బుక్ ఇంకొకటి ఉంది, అది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది బికాజ్ అది అందరికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అదే ఈజ్ మ్యారేజ్ అవుట్డేటెడ్. ఫస్ట్ తన గురించి మాట్లాడదాం తనతో. హలో, హౌ ఆర్ యూ? హలో, ఐఎమ్ గుడ్. యా, సో ఈ బుక్ గురించి మాట్లాడదాము. ఐఎమ్ వెరీ ఈగర్ టు టాక్. బట్ బిఫోర్ దట్, ఈజ్ మ్యారేజ్ అవుట్డేటెడ్ అనే కాన్సెప్టే అసలు ఆ టైటిలే చాలా స్ట్రైకింగ్గా ఉంది. సో అందరికీ డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. సో ఆ బుక్ గురించి చెప్తారా ఫస్ట్? సో కరెంట్ సిచ్యువేషన్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ ఎలా ఉంది అంటే, నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఒక డైవర్స్ లాయర్. సో ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, యాజ్ పర్ లా వీ కెన్ అప్రూవ్ డైవర్సెస్ ఈవెన్ ఫర్ రామ్ అండ్ సీత, లక్ష్మణ్ అండ్ ఊర్మిళ, శివ్ అండ్ పార్వతి టు. సో అది సిచ్యువేషన్. సో ఎందుకు అంటే చాలామందికి మ్యారేజ్ లిటరసీ అనేది లేదు. సో మీరు వినుంటారు ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక సబ్జెక్ట్ గురించి. సో అలానే మ్యారేజ్లో కూడా ఒక నాలెడ్జ్, విజ్డమ్ అనేది ఎవరికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ రామాయణ్. సో రాముడు ఎప్పుడు వనవాసానికి వెళ్తారో, సో అప్పుడు ఒక మ్యారేజ్ కాదు, ఆల్మోస్ట్ 4 మ్యారేజెస్ చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పడిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ మ్యారేజెస్ ఎలా విత్స్టాండ్ అయ్యాయి? ఇప్పుడు ఎందుకు జనాలు ప్రతి చిన్న చిన్న దానికి కూడా డైవర్సెస్ తీసుకుంటున్నారు, ఈజీగా విడిపోతున్నారు? సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ రాముడు వనవాసానికి వెళ్ళాడు. సో ఏమంటారు ఎవరైనా, అరే బాబు జస్ట్ పెళ్లి చేసుకుని వచ్చావు, అప్పుడే నువ్వు వనవాసానికి వెళ్ళిపోతే నీ వైఫ్ పరిస్థితి ఏంటి అని. సో దట్ రీజన్ ఈజ్ ఎనఫ్ ఫర్ డైవర్స్. ఎందుకు అంటే హీ ఈస్ గోయింగ్ ఫర్ వన్వాస్ ఫర్ 14 years. సరే అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ లక్ష్మణ్. సో ఆయన రాముడు వెళ్తున్నారు, సరే ఈయన కూడా వెళ్తున్నారు, ఊర్మిళ సంగతి ఏంటి? సో ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ లెట్ మీ స్పీక్ అబౌట్ సీత అండ్ ఊర్మిళ. సో వీళ్ళు ఎందుకు వెళ్ళనిచ్చారు వాళ్ళని? సో వై? బికాస్ దే ఆర్ కాన్షియస్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ గురించి వాళ్ళకు తెలుసు, సో వాళ్ళ పార్ట్నర్స్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ బిల్డింగ్ సెల్ఫ్ అవేర్నెస్. ఓకే. సో వాళ్ళకి సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉంది, అవతల వాళ్ళపైన కూడా అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు శ్రీరామ్ ఈజ్ లైక్ ద ఎల్డెస్ట్ బ్రదర్. సో ఆయన ఒక రాజుకి
కొడుకు అంటే సో ఆయన ఏం చేస్తారో దాన్ని రాజ్యంలో అందరూ ఫాలో అవుతారు. అవును. సో హీ కాంట్ సింప్లీ డూ ఎనీథింగ్. సో కాబట్టి ఆయన ఏం చేసినా అవతల వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి అనే డైరెక్షన్లో స్టెప్స్ తీసుకుంటున్నారు. సో కాబట్టి ఆయన మాట తప్పకూడదు, ఎందుకంటే అది వంశపారంపర్యంగా వస్తున్నది. సో అది సీత అర్థం చేసుకుంది. సో ఆయన ఏమైతే చేద్దామని నిర్ణయించుకున్నారో సో దాన్ని ఆమె డిస్టర్బ్ చేయలేదు. ఓకే. బట్ తనతో పాటు నేను కూడా వెళ్ళాలనే డెసిజన్ తను తీసుకుంది. సో దట్స్ హర్ డెసిజన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, సీత వెళ్తాననగానే సరే వెళ్ళమ్మా అని అందరూ ఎవరు పంపించలేదు. అసలు ఎవ్వరు కూడా సీత వెళ్ళడానికి ఒప్పుకోలేదు. బట్ తను అందరితో ఫైట్ చేసి కన్విన్స్ చేసి ఒప్పించి వెళ్ళింది. అవును. కానీ ఇప్పుడు ఐ మీన్ వీ కెన్ సీ సీత యాజ్ సమ్వన్ హూ ఈస్ ఇండిపెండెంట్ అట్ డెసిజన్ మేకింగ్. తనకు తాను డెసిజన్స్ తీసుకుంది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఇండిపెండెంట్గా డెసిజన్స్ తీసుకుంటున్నారు? డూ దే హ్యావ్ దట్ సెల్ఫ్ అండర్స్టాండింగ్? వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ ఉందా ఇండిపెండెంట్గా డెసిజన్ తీసుకోవడానికైనా? సో దట్స్ ద క్వశ్చన్. సో ఆమె ఇండిపెండెంట్గా డెసిజన్ తీసుకుంది, రాముడితో పాటు వెళ్ళింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లక్ష్మణ్, సో రాముడికి సేవ చేసుకోవటమే ఆయన లైఫ్ పర్పస్. సో రాముడు లేకుంటే లక్ష్మణుడు హీఈస్ ఇన్కంప్లీట్. సో ఊర్మిళకి ఆ అవేర్నెస్ ఉంది, సో వెళ్ళనిచ్చింది. ఒకవేళ లక్ష్మణుడు ప్యాలెస్లో ఉండిపోయినా కూడా హీఈస్ ఇన్కంప్లీట్, తను తనలా కంప్లీట్గా ఉండలేడు. సో ఆ అండర్స్టాండింగ్ ఆమెకు ఉంది. సో కాబట్టి వెళ్ళింది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, సీత రాముడితో పాటు వెళ్ళినట్టే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్ళిండొచ్చు ఈ కదా. రోజు కూడా ఆ క్వశ్చన్ అడిగే చాలా మంది ఉంటారు. ఎస్. సో దాట్స్ ద క్వశ్చన్. ఏంటి అంటే రాముడు కంప్లీట్గా వెళ్తున్నారు, యాజ్ ఎ కంప్లీట్ ఇండివిజువల్ వెళ్తున్నారు. బట్ లక్ష్మణ్ యాజ్ ఎ సర్వీస్ వెళ్తున్నారు. సో ఆయన బ్రదర్కి సర్వీస్ చేయడం కోసం వెళ్తున్నారు. ఎందుకంటే వనవాసం అంటేనే చాలా కష్టాలు ఉంటాయి. సో నా బ్రదర్ని నేను చూసుకోవాలని వెళ్తున్నారు. సో హీఈస్ నాట్ గోయింగ్ యాజ్ ఏ కంప్లీట్ ఇండివిజువల్ తనతో పాటు ఊర్మిళని తీసుకెళ్ళడానికి. సో దట్స్ వన్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ దే హ్యావ్. సో సిమిలర్లీ భరత్ మాండవి తీసుకుంటే, సో భరత్ చాలా అంటే చాలా గిల్ట్ అండ్ రిగ్రెట్లో ఉండింటారు. ఎందుకంటే ఆయన వల్ల రాముడు, లక్ష్మణుడు, దేవి సీత కూడా ఇలా వనవాసానికి వెళ్తున్నారు అని చెప్పేసి. సో అంత గిల్ట్లో ఉన్నవాళ్ళు ఏదేమైనా కానీ నేను రాముడిని వెనక్కి తీసుకొస్తానని చెప్పి వనవాసానికి వెళ్తారు. బట్ శ్రీరామ్ ఈజ్ చాలా అంటే చాలా స్టబన్. సో ఆయన వెనక్కి రారు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏమైతే చేయబోతున్నారో సో దాని వెనకాల ఆయన లైఫ్ పర్పస్ ముడిపడి ఉందని. ఇప్పుడు చూడు, శ్రీరాముడు ఎందుకు ద బెస్ట్ కింగ్ అయ్యారు చెప్పండి? ఎందుకంటే వనవాసంలో ఒక కామన్ మ్యాన్ పడే కష్టాలన్నీ కూడా ఆయన చూశారు. సో వాళ్ళ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆయనకి తెలిసాయి. సో తెలిసింది కాబట్టి ఆయన ఒక కింగ్ పొజిషన్లో ఉండి ద బెస్ట్ సర్వీస్ ఇవ్వగలిగారు. సో ఆయనకి హిస్ ఇంట్యూషన్ ఇస్ టెలింగ్ హిమ్, సో ఆ వనవాసానికి వెళ్ళడం అనేది ఆయన పర్పస్ని ఫుల్ఫిల్ చేసే డైరెక్షన్లో ఉంది అని. సో ఆయన వెళ్తున్నారు. సో భరత్ ఎంత రిక్వెస్ట్ చేసినా శ్రీరాముడు వెనక్కి రాడు. సో అప్పుడు ఏమవుతుంది, భరత్ కూడా రాజ్యంలోకి ఎంటర్ అవ్వరు. ఎందుకంటే ఆయన శపథం చేసి వెళ్ళింటారు ఖచ్చితంగా తీసుకొస్తానని. సో ఆయన రాజ్యం బయటే శ్రీరాముడు ఎలా బతుకుతుంటారో అలానే ఒక వనవాసిలాగానే బతుకుతుంటారు. నవ్ హౌ అబౌట్ మాండవి? సో మాండవి అగైన్ కాంట్ అకంపెనీ భరత్. ఎందుకు అంటే తను దేవి సీతకి మాట ఇచ్చింటుంది ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటాను అని. సో అక్కడ చూడండి, ఒక పెద్ద ఫ్యామిలీ ఇట్ జస్ట్ గాట్ బ్రోకెన్ అప్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళందరి ఎమోషనల్ వెల్బీయింగ్ని ప్లస్ భరత్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని కూడా హ్యాండిల్ చేసింది ఎవరు అంటే మాండవి. బికాస్ దట్స్ హర్ డ్యూటీ రైట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ అగైన్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇలా ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా 3 brothers ముందరున్నా కూడా నా శత్రుఘ్న హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కింగ్డమ్. సో ఆయన రాజు అయ్యారు. సో ఆయన రాజు అయితే ఆయన వైఫ్ శృతికీర్తి షీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ క్వీన్. సో ఆ రెండింటిని హ్యాండిల్ చేయడం వాళ్ళకి కూడా ఈజీ కాదు కదా. సో వై దే డెడ్ ఆల్ దట్? ఎందుకు అంటే వాళ్ళకి కాన్షియస్నెస్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళ లైఫ్ పర్పస్ పైన వాళ్ళకు ఒక ఐడియా ఉంది. సో చాలామందికి ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు వాళ్ళు పార్ట్నర్స్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు? ఓకే. సో వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియనప్పుడు సో వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ పర్పస్ని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? సో దాట్స్ హౌ ఐ మీన్ మ్యారేజ్ అంటే చాలా వినుంటారు, లైక్ చాలా ఇర్రివలెంట్ థింగ్స్తో మనం ముడిపెడుతుంటాం. లైక్
జెండర్ కావచ్చు, లైక్ క్యాస్ట్, మనీ, స్టేటస్, సెక్యూరిటీ, సెటిల్మెంట్, ఇలా చాలా మాట్లాడతారు. అసలు మ్యారేజ్ పర్పస్ ఏంటి? ఎవరి దగ్గర ఉందా ఆన్సర్ దానికి? ఎవరికైనా తెలుసా? ఏదో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, సొసైటల్ కండిషనింగ్, ప్రోగ్రామింగ్ని బట్టి అందరూ నడుస్తున్నారు. బట్ వాట్స్ ద పర్పస్ బిహైండ్ ద మ్యారేజ్? సో చాలామందికి తెలియదు. సో దట్ మై అప్కమింగ్ బుక్ వుడ్ బి స్పీకింగ్ అబౌట్ దట్ స్పిరిచువల్ పర్పస్ బిహైండ్ ద మ్యారేజ్. ఓకే. సో దట్స్ హౌ ఇట్ గోస్. యు ఆర్ నాట్ మ్యారీడ్ యెట్ కదా? నో. బట్ హౌ కమ్ ఇంత మెచ్యూరిటీ ఆన్ దిస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు వచ్చింది అసలు? సరే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆర్ యూ మ్యారీడ్? నో, నాట్ యెట్. ఓకే, రేపు మీకు మ్యారేజ్ అవుతుంది అనుకోండి. సో మీకు మ్యారేజ్ గురించి అన్ని రేపటికి తెలిసిపోతాయా? తెలీదు. తెలీదు. సో మ్యారేజ్ అయితే తెలిసిపోదు, ఏం చేస్తే తెలుస్తుంది చెప్పండి? మ్యారేజ్లో ఉంటేనే తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డే 10-15 ఇయర్స్ మ్యారేజ్లో ఉండి కూడా సో మ్యారేజ్ గురించి అండర్స్టాండింగ్ లేని వాళ్ళు, వాళ్ళ పార్ట్నర్తో ఎలా డీల్ చేయాలో తెలియని వాళ్ళని నేను చూసాను. సో జస్ట్ మ్యారేజ్లో ఉంటే కూడా తెలియదు, ఏం చేస్తే తెలుస్తుంది? సో వీ నీడ్ టు పుట్ ఇన్ ద రియల్ ఎఫర్ట్స్ టు నో ద థింగ్స్, టు లర్న్ ద థింగ్స్, టు సీక్ ద ట్రూత్. సో మనం ఎఫర్ట్స్ పెట్టి ఆ అవేర్నెస్ని, ఆ అండర్స్టాండింగ్ని బిల్డ్ చేసుకుంటే తెలుస్తుంది. ఐ థింక్ అది బిల్డ్ చేసుకోవడానికి మ్యారేజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ డూ ఇట్. జస్ట్ యాజ్ వి బిల్డ్ ఫైనాన్షియల్ లిటరసీ, మ్యారేజ్ లిటరసీ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఎస్. మ్యారేజ్ లిటరసీ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే యూజువలీ మనం అన్నిటి గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ మ్యారేజ్ అగైన్ పెళ్ళైనాక చూసుకుందాంలే అంటారు, యాజ్ యూ ఆల్రెడీ మెన్షన్. సో ఇది ఉంటుంది. సో ఇది మీ అప్కమింగ్ బుక్ ఉండబోతుంది. సో దాంట్లో ఈ కాన్సెప్ట్ అంతా మీరు చేస్తారైతే. డన్. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ దిస్ బుక్, సో ఇప్పుడు లాంచ్ అయిపోయింది, ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది కాబట్టి సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది ఆ రెస్పాన్స్? చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చదివిన వాళ్ళందరికీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ అట్టి స్ట్రెచ్ కూర్చుని చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ట్విస్ట్ అండ్ టర్న్స్ నచ్చుతున్నాయి, క్యారెక్టర్స్ని బాగా అడ్మైర్ చేస్తున్నారు. అండ్ ఏదైతే సస్పెన్స్ ఉందో అది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. స్టోరీకి అయితే దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఇట్. అండ్ క్లైమాక్స్ గురించి నాతో చాలామంది ఈ క్లైమాక్స్లో ఈ సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయని చెప్పారు. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే లీడ్ క్యారెక్టర్స్ గురించే యూజువల్గా అందరూ మాట్లాడతారు, మనకు తెలిసిందే. సో కానీ వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, లైక్ రియాన్ అండ్ మైథిలి కాకుండా సాగర్, సిద్ధార్థ్, అజయ్, నిరుపమ్, ఇలా వేరే క్యారెక్టర్స్ గురించి కూడా వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దే ఆర్ సో రిలేటబుల్. సో ఐ రియలీ ఫీల్ హ్యాపీ టు రిసీవ్ సచ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ టు మై బుక్. అండ్ నేను లేటెస్ట్గా రిసీవ్ చేసుకున్న ఒక రివ్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయి నా బుక్ లాంచ్ ఈవెంట్కి అటెండ్ అయింది. షీఈస్ జస్ట్ ఏ 9th స్టాండర్డ్ గర్ల్. సో తను అటెండ్ అయింది, ఆ రోజే బుక్ చదవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ చేసి నాకు కాల్ చేసింది. సో నా ఫ్రెండ్తో పాటు వచ్చింది. సో షీ హ్యాస్ మై కాంటాక్ట్. సో నాకు కాల్ చేసి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో, అక్క నేను బుక్ చదివాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, అసలు ట్విస్ట్ అయితే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదక్క, నాకు హీరో క్యారెక్టర్ అయితే మస్తు నచ్చేసింది, హీరో డైలాగ్స్ అయితే ఇంకా నేను డైలాగ్స్ వల్ల ఇష్టపడుతున్నాను అన్నట్టు చాలా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చిన ఆ రివ్యూ నేను మర్చిపోలేను. ఓకే. అండ్ మీరు చెప్పినట్టుగా అదే రివ్యూ ఇక్కడ ఉందన్నమాట, బ్యాక్ సైడ్లో ఉంది కదా. సో ఇంత బ్యూటిఫుల్ బుక్ గురించి అని చెప్పేసి వర్త్ మేకింగ్ అ మూవీ అని చెప్పి కూడా ఈ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే అంత వెల్ డెవలప్డ్గా ఉన్నాయి క్యారెక్టర్స్ కాబట్టి ఒక మూవీ లాగా కూడా చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ కింద నోట్ ఇచ్చింది ఎవరు? కెన్ యూ షేర్? సో దాట్స్ మై స్కూల్ ప్రిన్సిపల్ సార్, బి ప్రభాకర్ గారు. హీ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి. సో నేను ఆల్మోస్ట్ 7 years నవోదయాలోనే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. సో ఇట్స్ లైక్ మై సెకండ్ హోమ్. మై టీచర్స్ ఆర్ లైక్ మై సెకండ్ పేరెంట్స్. మీరు వినే ఉంటారు నవోదయ స్కూల్ గురించి. ఇట్ వాస్ నాట్ లిమిటెడ్ టు బుక్కిష్ నాలెడ్జ్. సో ఎలాగా అంటే ఒక స్టూడెంట్ అన్ని డైరెక్షన్స్లో గ్రో అవ్వడానికి ఏం కావాలో ప్రతిదీ అక్కడ ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తారా, ఇంట్లో కూడా అంత నరిష్మెంట్ దొరకదేమో. సో దాట్స్ ద లెవెల్ ఆఫ్ కేర్ దట్ వీ రిసీవ్ ఫ్రమ్ నవోదయ. లైక్ హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి మేము వేసుకునే స్లిప్పర్స్ దాకా, షూస్ దాకా కూడా దే విల్ ప్రొవైడ్ అస్. సో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని లైక్ నవోదయకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ఫ్రీ సర్వీస్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే.
సో అన్ని డైరెక్షన్స్ లో గ్రో అయ్యేలాగా స్కూల్ హెల్ప్ చేసింది అంటారు. ఎస్ అయితే ఎస్ సో ఈ డైరెక్షన్ లో రావడానికి, ఎందుకంటే బీటెక్ గ్రాడ్యుయేట్ అంటే నెక్స్ట్ మాస్టర్స్ చేద్దామా, ఎంఎస్ చేద్దామా, ఫారెన్ వెళ్ళి జాబ్ చేద్దామా అన్న ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెటే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి. సో ఈ సైడ్ రావడానికి వాట్ ఈస్ ద పుష్? ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, బట్ మా ప్రిన్సిపల్ సార్ గురించి అడిగారు కదా. సో మా ప్రిన్సిపల్ సార్ ఎలా అంటే ఆయన మీరు చంబర్లో చూస్తే ఒక సింహాసనం పైన కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఈజ్ వెరీ డైనమిక్. అసెంబ్లీ హాల్లో ఆయన ఎంటర్ అయితే మొత్తం అసెంబ్లీకి ఒక ఎనర్జీ బూస్ట్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఈవెన్ స్టాఫ్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయపడేవారు. బట్ నేనేంటి అంటే వెన్ ఐఎమ్ ఇన్ 9th స్టాండర్డ్, సో సార్తో కాసేపైనా మాట్లాడాలి అనేది ఒక క్రేజీ థాట్ ఉండింది. సో నా బర్త్డే రోజు వెళ్ళి అడిగాను. సో సార్ ఏంటి అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అన్న భయం ఉన్నింది, ఎందుకంటే ఆయన చూస్తేనే భయపడతారు. సో అలాంటిది బర్త్డే రోజు అడిగితే అట్లీస్ట్ తిట్టకుండా కొట్టకుండా వదిలేస్తారని ఆ రోజు సెలెక్ట్ చేసుకున్నాను. కానీ సార్ ఒప్పుకున్నారు. సో దాని తర్వాత వెళ్ళి సార్తో మాట్లాడాను, ఇంటర్వ్యూ చేశాను. సో సో దాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో సార్తో కాసేపు అలా మాట్లాడడం. సో చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ సార్ని నా బుక్కి ఎండోర్స్మెంట్ అడుగుతూ అప్రోచ్ అయ్యాను. సో అప్పుడు నేను సార్కి నా బుక్తో పాటు ఒక హ్యాండ్ రిటన్ లెటర్ రాసి పంపించాను. సో సార్ ఏంటి అంటే నా బుక్ని రిసీవ్ చేసుకుని మొత్తం చదివి ఎండోర్స్మెంట్ షేర్ చేశారు. సార్ కూడా హ్యాండ్ రిటన్ లెటర్ రాసి పంపించారు. ఓకే. సో సార్ బుక్ మొత్తం చదివి నేను ఇంత మెచ్యూర్డ్గా రాస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి హీ కంపేర్డ్ మీ విత్ ఆథర్స్ లైక్ సరోజిని నాయుడు, అరుంధతి రాయ్, లైక్ దట్. నాకు నిజంగా ఫ్యూచర్లో లిటరరీ అవార్డు వచ్చినా అంత హ్యాపీగా ఫీల్ అవ్వనేమో. సో సార్ దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సార్ దగ్గర నుంచి సింగిల్ వర్డ్ జస్ట్ గుడ్ అనే కాంప్లిమెంట్ రావడం కూడా ఇట్స్ అ బిగ్ థింగ్ మేము స్కూల్లో ఉన్నప్పుడు. అలాంటిది సార్ 1.5 పేజ్ లెటర్ రాసి పంపించారంటే దట్స్ ఎ ట్రోఫీ. అండ్ ఇంకోటి నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో సార్ ఇన్ని ఇయర్స్ సర్వీస్లో, లైక్ ఆయన ప్రిన్సిపల్గా వర్క్ చేశారు, దాని తర్వాత అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. ఇన్ని ఇయర్స్ సర్వీస్లో చాలామందిని చూశారు తన స్టూడెంట్స్ని, లైక్ యాజ్ డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఆల్ దిస్. కానీ ఒక రైటర్ని ఇంతవరకు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ అని చెప్పారు. సో ఇది వన్ సైడ్ ఐఎమ్ హ్యాపీ, అండ్ వన్ మోర్ సైడ్ ఈజ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ రైటర్స్ ఇన్ ద సొసైటీ అనిపించింది. ట్రూ. సో డెఫినెట్లీ మీకు ఆ పుష్ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే అంత మంచి ప్రొఫెషనల్గా వెళ్దాము, లేదంటే ఏదన్నా మంచి ఎర్నింగ్ సైడ్ వెళ్దామని అనుకుంటారు చాలా మంది. సో వాట్ ఫెచెస్ దిస్, అంటే ఏమొస్తుంది రాస్తే అనేది కూడా ఉంటుంది కదా. ఎస్ యాక్చువల్గా నేను కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా రైటర్ అవ్వాలని అనుకోలేదు. దట్ వాస్ ఎ సడన్ డెసిజన్. సో మేము బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. సో దాని తర్వాత అట్లా మా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. సో ఆ టైంలో మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో ఆ టైంలో ఇట్స్ లైక్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఎందుకంటే ఒకటి, నేను రైటర్ అవ్వాలని డెసిజన్ అప్పుడే తీసుకున్నాను. ఇంకోటి, నా స్పిరిచువల్ జర్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్గా చెప్పాలి అంటే లాక్డౌన్ హ్యాస్ సర్వ్డ్ ఎ బిగ్గర్ స్పిరిచువల్ పర్పస్ దెన్ వాట్ వీ కుడ్ ఇమాజిన్. ఎందుకంటే మా డైలీ హజిల్ బజిల్ ఉంటుంది కదా, దాని నుంచి ఒక బ్రేక్ వచ్చింది మనకు. సో ఆ బ్రేక్లో వీ హ్యావ్ టైం మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన లైఫ్ గురించి ఆలోచించడానికి, అసెస్ చేయడానికి, అనలైజ్ చేసుకోవడానికి, టు గో ఫర్ డీపర్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్. సో అది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే వెన్ యూ గో ఫర్ సెల్ఫ్ డిస్కవరీ. సో దట్ హ్యాపెన్ ఫర్ మీ. సో ఆ ప్రాసెస్లోనే ఐ థింక్ రైటింగ్ ఈజ్ ద రైట్ ప్రొఫెషన్ ఫర్ మీ అని నేను చూస్ చేసుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఒక్కటైతే ఉన్నింది, సో ఏం చేసినా క్రియేటివ్ ఫీల్డ్లోనే చేయాలి అని. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించే ఎబిలిటీ ఉంది కాబట్టి. సో రైటింగ్ ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఐ వాంట్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. సో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రొఫెషన్ ఏంటి అంటే స్టోరీ టెలింగ్. సో దట్స్ హౌ ఐ బికమ్ రైటర్. ఓకే. సో అది ఇప్పుడు మీరు అనుకునేది అయింది, బట్ అగైన్ దీనిలో కంటిన్యూ అవ్వడము ఈజ్ అ బిగ్గర్ టాస్క్ దాన్ వాట్ యూ హ్యావ్ థింక్ కదా. సో దాని గురించి ఏం చెప్తారు? ఎస్, నేను కూడా చాలా విన్నాను. ఎందుకంటే రైటింగ్ ప్రొఫెషన్లో మేకింగ్ మనీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. రైటింగ్ అనేది క్రియేటివ్ పార్ట్. సో పబ్లిష్ చేయడం అనేది ఇట్స్ బిజినెస్ పార్ట్.
సో ఈ క్రియేటివ్ పార్ట్ అనేది నాకు న్యాచురల్గా ఆల్రెడీ వస్తుంది. బట్ ఈ పబ్లిష్ చేసే పార్ట్ ఏదైతే ఉందో ఐ నీడ్ టు లర్న్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో చాలామంది ఇక్కడ ఆగిపోతుంటారు. సో నాకు ఇక్కడ పుష్ ఎక్కడి నుంచి దొరికిందంటే ఫ్రమ్ మై స్పిరిచువల్ జర్నీ. ఎందుకంటే వన్స్ యూ స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ యూ కాంట్ గో విత్ ఎనీథింగ్ ర్యాండమ్లీ. ఎందుకంటే నువ్వు చూస్ చేసుకునే పని ఏదైనా అంతెందుకు జస్ట్ కూర్చుని కాసేపు ఆలోచించడానికైనా కూడా ఆలోచించాలన్నా యూ లుక్ ఫర్ సమ్ మీనింగ్ బిహైండ్ ఇట్, యూ లుక్ ఫర్ సమ్ పర్పస్ బిహైండ్ ఇట్. సో నా సోల్తో అలైన్మెంట్ లేదు అంటే ఐ డోంట్ చూస్ దట్ అండ్ ఐ డోంట్ వర్క్ ఫర్ ఇట్. సో ఇప్పుడు 9 to 5 జాబ్ నాకు నచ్చింది నేను చేసి దాంట్లో నాకు లక్షల్లో శాలరీ వచ్చిన ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. కానీ రైటింగ్ ప్రొఫెషన్లో ముందుకెళ్ళడానికి నేను ఎంత కష్టపడినా కూడా దెర్ ఈస్ ఎ ఫుల్ఫిల్మెంట్, దెర్ ఈస్ ఎ సాటిస్ఫాక్షన్ ఇన్ సైడ్. సో ఇట్స్ నాట్ జస్ట్ మై రైటింగ్ జర్నీ, it's also my spiritual journey. I am on the path of fulfilling the purpose behind my life. ఓకే. So this is the driving force. బట్ మళ్ళీ మాట్లాడుతున్నప్పుడల్లా మీరు స్పిరిచువల్ జర్నీ గురించి మెన్షన్ Yes, చేస్తున్నారు. బట్ ఇంత యంగ్ ఏజ్ లో స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడము ఆర్ యునో ఆ కైండ్ ఆఫ్ రియలైజేషన్ వచ్చింది అని అంటున్నారు కదా. సో వాట్ హ్యాపెండ్ బిహైండ్ అనేది? Okay. So మీరు ఎంగేజ్ అంటున్నారు కదా. So you are looking at my body and deciding that I am young. But on a soul level, what is my age? Do you know? No one knows. So spiritual journey is something ఈ లైఫ్కి లిమిటెడ్ కాదు. సో ఈ లైఫ్లో నువ్వు స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏదైతే అచీవ్ చేసావో ఇట్ విల్ కంటిన్యూ. సో రజనీకాంత్ గారు ఒక స్పీచ్లో చెప్తుంటే విన్నాను, నువ్వు లైఫ్లో ఏం అచీవ్ చేసినా కూడా వెన్ యూ గో ఫర్ నెక్స్ట్ లైఫ్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ స్పిరిచువల్ జర్నీ మాత్రం ఆధ్యాత్మికంగా నువ్వేమైతే నేర్చుకుంటావో అది మాత్రం నీతో పాటు వస్తూనే ఉంటుంది అని. ఓకే. సో మేబీ నాకు ఈ అండర్స్టాండింగ్ రావడం అనేది ఐ థింక్ ఈ లైఫ్ టైంలోనే మొదలైందని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ అది ముందు నుంచి ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. సో ఇదంతా చూస్తుంటే ఒక జనరలీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఒక ఏజ్లోకి. వచ్చేసినానే ఆ మెచ్యూరిటీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మీ లైఫ్లో ఏం జరిగింది అండ్ ఆ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ అవన్నా రీకాల్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా ఏం గుర్తొస్తూ ఉంటాయి? సో చైల్డ్హుడ్ ఏంటి అంటే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే దే గాట్ సపరేటెడ్. సో నేను మా అమ్మతో పాటు పెరిగాను. సో మా అమ్మే నన్ను పెంచుతూ వచ్చారు. లైక్ షీ ఈజ్ లైక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై లైఫ్. కానీ ఏమంటే సోల్ లెవెల్ ఒక డిటాచ్మెంట్ ఉంది. ఇఫ్ సమ్ వన్ హ్యాస్ గాట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ కుడ్ బి ఎనీథింగ్. దట్ ఓన్లీ మీన్స్ దే పర్పస్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫినిష్డ్. సో నీ లైఫ్లో వాళ్ళ పర్పస్ అయిపోయిందంటే గెట్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే నేను చాలామందిని చూశాను, లైక్ మా ఫ్రెండ్ సర్కిల్లోనే కూడా వాళ్ళకు నచ్చిన ప్రొఫెషన్ని ఎంచుకుని అందులో పర్స్యూ చేసే ఫ్రీడమ్ వాళ్ళకి దొరకలేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ. సో ఆ సపోర్ట్ దొరకలేదు. సో మా అమ్మ ఏంటి అంటే తన శక్తికి మించి నన్ను సపోర్ట్ చేశారు. నన్ను చాలా బాగా ఐ మీన్ నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే షీ ఈజ్ ద వన్. సో నన్ను సపోర్ట్ చేశారు. లైక్ షీ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే. ఎస్. నైస్. సో రైటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? లాక్డౌన్లోనేనా అట్లా అప్పుడే అనిపించిందా మీకు? సో ఆ రైటింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి కంప్లీట్గా దీంట్లోనే ఉండాలనుకుంటున్నారు మీరు? ఎస్. స్టార్ట్ అయింది లాక్డౌన్లోనే. లాక్డౌన్లో నేను రైటర్ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ఐ గాట్ టు డూ ఏ క్రియేటివ్ రైటింగ్ కోర్స్. సో ఆ కోర్స్ చేసిన తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి మాకు. అట్ ఎవ్రీ మాడ్యూల్ అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఆ మాడ్యూల్లో సో వన్ ఆఫ్ ద అసైన్మెంట్ ఈస్ 5000 words షార్ట్ స్టోరీ రాయాలని చెప్పేసి. యాక్చువల్గా కోర్స్ చేసిన తర్వాత అసైన్మెంట్ కోసమని నేను ఒక స్టోరీ రాయడం స్టార్ట్ చేశాను. 1000 words కాస్త ఇప్పుడు 40,000 words ప్లస్ అయ్యి ఇట్ హ్యాస్ బికమ్ ఎ నావెల్. ఓకే. సో నావెల్ రైటింగ్ అనేది కన్నా ముందు అంతకుముందు రీడింగ్ హ్యాబిట్ అయితే డెఫినెట్లీ ఉండే ఉంటుంది కదా. సో ఏ కైండ్ ఆఫ్ నావెల్స్ ఎక్కువ చదివేవాళ్ళు మీరు? ఐ వాచ్ మూవీస్ మోర్. అవునా? చదివింది తక్కువే చెప్పాలంటే. Okay. యాక్చువల్లీ ఆఫ్టర్ డిసైడింగ్ టు బికమ్ ఎ రైటర్ నేను కొన్ని బుక్స్ చదివాను, బట్ దానికి ముందు చాలా తక్కువ. బుక్స్ చదవడం తక్కువే చదివారు అయితే. ఓకే. సో ఫేవరెట్ నావెల్ అంటే ఏది చెప్తారు? ఆర్ ఫేవరెట్ కైండ్ ఆఫ్ బుక్ కానీ జాన్రా కానీ ఏంటి? I think I haven't read those many books to decide one from many, but Okay. What I could say is my inspiring story, the story that inspires me more, that is Mahabharat. ఓకే. Because Gata unke Gatha antaru. So
సో దట్స్ మై ఇన్స్పిరేషన్. ఓకే. సో అక్కడ నుండి ఇన్స్పిరేషన్ డ్రా చేసుకొని యూర్ రైటింగ్ బుక్స్ అండ్ ఆల్. సో మూవీ లెవెల్‌లో నెక్స్ట్ బుక్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే వుడ్ యూ డూ ఎనీ చేంజెస్ టు దిస్ ఆర్ ఇంకేదన్నా చేస్తారా దీనికి? ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఓకే. మేబీ ద లీడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ప్లే చేస్తున్నారో, సో ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి చేంజెస్ చేయాల్సి రావచ్చు. బట్ నా వరకు ఇంతవరకు రిసీవ్ చేసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటి అంటే ఇట్స్ ఆల్రెడీ సిమిలర్ టు ఏ మూవీ అన్నట్టు ఉంది. ఓకే. సో యూజువలీ బీటెక్ డేస్ అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా చిల్గా ఉంటాయి, అల్లరి చేసుకుంటూ ఆర్ చదివే వాళ్ళు కూడా ఉంటారు, ఫస్ట్ ఫ్రంట్ బెంచెస్ ఉంటారు. వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా స్టూడియస్గా, చాలా మెచ్యూరిటీ ఇట్లా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సో మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇప్పుడున్న ప్రెసెంట్ లైఫ్ని ఆర్ ఆ అల్లరిని ఎంజాయ్ చేయలేరు యూజువలీ. సో వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? లిటిల్ సర్ప్రైజింగ్ ఫర్ మీ యాజ్ వెల్. ఎందుకంటే చిన్నప్పుడు నేను నిజంగానే చాలా ఒబీడియంట్గా ఉండేదాన్ని. ఓకే. అసలు ఒక్కరోజు కూడా స్కూల్ స్కిప్ చేసేదాన్ని కాదంట. సో మా అమ్మ చెప్తుంటే మరీ అంత ఒబీడియంట్గా అసలు ఎందుకున్నాను అనిపించింది. బట్ కాలేజ్ డేస్లో మరీ అంత లేదు, అల్లరి ఉంది. ఫ్రెండ్స్తో పాటు బంక్ కొట్టి జస్ట్ అలా వెళ్ళి లంచ్ చేసి రావడం, మూవీస్కి వెళ్ళడం. సో ఇలా అంతా బాగానే ఉండింది. బీటెక్ లైఫ్ ఈజ్ అఫ్ కోర్స్ అందరికీ మెమరబుల్గా ఉంటుంది. మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. మా Okay. ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి కూడా నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్స్ అండ్ సపోర్ట్ దొరికింది. సో నేను జస్ట్ నావెల్ ఫినిష్ అయ్యాక మా ఫ్రెండ్స్తో షేర్ చేశాను. వాళ్ళంతా బుక్ చదివి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి నేను నా స్టోరీని ఇంకా ఎన్హాన్స్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో సో బుక్లో ఫ్రంట్ చూసినా బ్యాక్ పేజెస్లో చూసినా లార్డ్ కృష్ణ గురించి మెన్షన్ చేసుకుని ఉంది ప్రతి చోట కూడా. ఎస్. సో వై దట్ అంటే అంత ఎక్కువగా ఆ డీప్ కనెక్షన్ అనేది ఎలా ఫామ్ అయింది అని అంటారు? సో అగైన్ ఇది కూడా ఐ డోంట్ థింక్ ఈ లైఫ్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగింది అని నాకు అనిపించదు. ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ కనెక్షన్ సిన్స్ మెనీ లైఫ్ టైమ్స్ విత్ కృష్ణ అనిపిస్తుంది. బట్ నేను కృష్ణుడిని బిలీవ్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే ఐ థింక్ వెన్ ఐఎమ్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాను. సో ఐమ్ జస్ట్ ప్రాక్టీసింగ్ ఇట్. సో ర్యాండమ్గా రాధాకృష్ణ షో ప్రోమో చూశాను. సో దాని తర్వాత నుంచి ఐ గాట్ టు వాచ్ ద షో. ఓకే. సో అలా నేను కృష్ణుడితో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం, కృష్ణుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం. అండ్ వెన్ యూ వాచ్ మహాభారత్ యూ విల్ గెట్ టు లర్న్ గీతా లెసన్స్. సో ఆ విధంగా గీతా విజ్డమ్ గెయిన్ చేసుకున్న తర్వాత కృష్ణుడిని ఇంకా డీప్గా అర్థం చేసుకోవడం. సో ఆ బాండ్ అనేది అలా బిల్డ్ అయింది. ఓకే. సో ఈ ఎంటైర్ జర్నీలో ఎవరిని థ్యాంక్ చేస్తారు ఓవరాల్గా? Oh, there are so many that I wanna thank. So first of all, my mom. Why? Because she is the one who has invested into this. If I am the author of the book, my mom is the owner of the book. ఓకే. And my friends. సో వాళ్ళ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ముందు నుంచి కూడా నాకు ఉంది. ఇంకా మీరు నా బుక్ పైన ఎండోర్స్మెంట్ చూసుంటారు. మా మెంటర్, లైక్ నేను ఒక క్రియేటివ్ రైటింగ్ కోర్స్ అని చెప్పాను కదా. సో ఆ కోర్స్లో మా మెంటర్ కుల్ప్రీత్ యాదవ్ సార్. ఓకే. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. యా, మా ఇదే ప్రిన్సిపల్ కదా తను రాసింది, yes అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అవైట్ ఇన్ దిస్ క్యాప్టివేటింగ్ టేల్. yes నైస్. and my school principal sir Prabhakar sir and all the teachers of Navodaya of my college days. And then specifically I want to thank Satyadev sir. So he is the writer of Shyam Singh Rai movie. ఓ. సో ఆయన నా బుక్ లాంచ్కి అటెండ్ అయ్యారు. సో ఆయన చేతుల మీదుగానే బుక్ లాంచ్ జరిగింది. ఐ జస్ట్ వన్ షేర్ వన్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ ఐ గాట్ టు మీట్ సత్యదేవ్ సార్. యూజువల్గా ఏంటి అంటే ఇక్కడే నేను హైదరాబాద్లో పీజీలో ఉంటాను. మా పీజీకి దగ్గరలో ఉడిపి హోటల్ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ నేను చాయ్ కోసం వెళ్తుంటాను. బట్ ఆ రోజు ఎందుకో మై డే వాజ్ నాట్ దాట్ ప్రొడక్టివ్. సో నన్ను నేను తిట్టుకుంటూ వెళ్ళాను చాయ్ కోసం అని. కానీ అక్కడ సర్ప్రైజింగ్గా సార్ కూడా ఉన్నారు. మాట్లాడడం, పలకరించాం. సార్ నన్ను స్టూడెంట్ అనుకున్నారు, చదువుతున్నావా అమ్మ అని అడిగారు. సార్ లేదు సార్ ఐఎమ్ రైటర్ అని చెప్పాను. సో సార్ అడిగారు హ్యావ్ యూ వాచ్డ్ శ్యామ్ సింగ్ రాయ్ మూవీ అని. అవును సార్, నేను అమ్మ థియేటర్కి వెళ్ళి చూసామని చెప్పాను. ఎలా ఉంది స్టోరీ అంటే చాలా చాలా బాగుంది సార్ అని చెప్పాను. సో అప్పుడు సార్ నేనే రైటర్ని అని రివీల్ చేశారు. నేను చాలా షాక్ అయిపోయాను. సో అది కాకుండా నాకు సార్కి ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే అవర్ డీప్ ఫెయిత్ ఇన్ లార్డ్ కృష్ణ. ఓకే. సో సార్ కూడా రాధాకృష్ణుల్ని చాలా గట్టిగా నమ్ముతారు. సో ఈ కామన్ పాయింట్ ఏదైతే ఉందో దానివల్ల నాకు సార్కి ఒక మంచి బాండ్ అనేది బిల్డ్ అయింది మొదటి నుంచి కూడా. సో నేను లాంచ్కి ఇట్లా మీ చేతుల మీదుగా లాంచ్ చేద్దాం సార్ అని అనుకుంటున్నాను అని చెప్పగానే సార్
తనకున్న వర్క్స్ని కూడా ప్రీపోన్ చేసుకుని టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకుని వచ్చారు. అండ్ సో సార్ వైబ్ చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. బుక్ లాంచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నాతో చెప్పారు, సార్ బాగా నచ్చేశారు మాకు, చాలా బాగా మాట్లాడుతున్నారు అని. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ వాంట్ థ్యాంక్ లార్డ్ కృష్ణ బికాస్ హీ ఈస్ మై గైడ్, మై ఫ్రెండ్, మై టీచర్, మై డివైన్, మై లవ్, ఎవ్రీథింగ్. నైస్. అండ్ ఫైనలీ ఈ బుక్ పబ్లిష్ అయింది, చాలా మందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ బుక్ చదువుతున్న వాళ్ళు లిటరలీ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మాత్రం డెఫినెట్లీ పిక్ చేసుకుంటారు ఇలాంటి బుక్స్ని. సో మిగతా వాళ్ళ కోసం వాట్ యూ వాంట్ టు టెల్? ఎందుకంటే ఇలాంటి మంచి నావెల్స్, హ్యాపీ, ఇంత కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంది దీంట్లో, ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఎలిమెంట్స్ కవర్ అయ్యాయి కాబట్టి సో వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ నెక్స్ట్ అప్కమింగ్ బుక్ గురించి ఆల్రెడీ కంప్లీట్ అయిందా? ఆల్మోస్ట్ 60% ఓకే. సో అండ్ దాని గురించి కూడా ఓకే. సో బుక్ చదివే వాళ్ళు తక్కువ అయ్యారు. ఎందుకు అంటే I think we are not speaking more about the benefits of reading a book. I think we need to speak more about it. ఎందుకు అంటే నేను కూడా బుక్స్ చదవడం చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఓకే. అయినా కూడా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే యూ గెట్ టు లర్న్ సో మచ్. ఎదర్ ఇట్ ఈస్ ఫిక్షన్ బుక్స్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, వాట్ ఎవర్ యూ చూస్ టు రీడ్, దెర్ ఇస్ సో మచ్ దట్ యూ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్షన్ స్టోరీ చదువుతున్నారు అనుకోండి, యూ విల్ గెట్ రిలేటెడ్ విత్ ద స్టోరీ ఆర్ ఎల్స్ వాళ్ళ పెయిన్ పాయింట్స్ కావచ్చు, వాళ్ళ జర్నీ కావచ్చు, దాంతో మనం కనెక్ట్ అవుతాం. సో వాళ్ళ హీలింగ్ జర్నీతో కనెక్ట్ అవుతాం. దట్ విల్ హెల్ప్ అస్ టు హీల్ అవర్ ఓన్ ఎమోషనల్ వూండ్స్ లైక్ దట్. సో వాళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి మనం లైఫ్లో ఏదైనా చేయడానికి ట్రై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చావా మూవీ, ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఎ నావెల్, బట్ ఇట్ వాస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ ఇన్ ద థియేటర్ మీకు తెలిసే ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో దే కుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే సీరియస్లీ స్పీకింగ్ చాలా అంటే చాలా అచీవ్ చేసి ఒక పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళని మనం చూసుంటాం. వాళ్ళతో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేం. బట్ వాళ్ళు రాసిన బుక్స్ కనుక చదివామంటే మనకి లైక్ వాళ్ళ మైండ్లోకి ఒక డోర్ దొరికినట్టే వెన్ యూ రీడ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. సో ఐ హ్యావ్ రెడ్ బుక్స్ ఫ్రమ్ రాబిన్ శర్మా, 5 AM Club, Rich Dad, Poor Dad, The One Thing, Atomic Habits. I have read these books and seriously speaking, they made a difference in my life. Okay. So na personal life lo kavachu, na productivity ni many times improve cheskune vishayamlo kavachu. So ila they will definitely help. We need to speak about it even more. Nice. అలా అయితే చాలా మందికి ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనేది డెఫినెట్లీ అవసరం కాబట్టి వాట్ వుడ్ యూ సజెస్ట్? ఒక టాప్ 5 బుక్స్ అంటే మీరేం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాల్సింది ఏంటంటే భగవద్గీత. ఐ థింక్ అది చదివితే మిగిలినవి చదవకపోయినా నడుస్తుంది. టాప్ 5 అని చెప్పలేను, కానీ నేను చదివిన బుక్స్ గురించి చెప్తాను. ఇఫ్ యూ వాంట్ బిల్డ్ ఫైనాన్షియల్ లిటరసీ, యూ కెన్ స్టార్ట్ విత్ రిచ్ డాడ్ పూర్ డాడ్. మీరు మీ ప్రొడక్టివిటీని మెనీ టైమ్స్ మల్టిప్లై చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ 5 AM Club అండ్ ద వన్ థింగ్. అండ్ మీరు మీ పర్సనల్ లైఫ్లో ఒక మంచి రొటీన్ బిల్డ్ చేసుకుని యు వాంట్ క్రియేట్ ఎ డిఫరెన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ అనుకుంటే, లైక్ బై టేకింగ్ స్మాల్ స్టెప్స్, యూ కెన్ గో విత్ అటామిక్ హ్యాబిట్స్. ఓకే. అండ్ కరెంట్లీ ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ ఆన్ లీడర్షిప్, దట్ ఈస్ 5 Levels of Leadership by John Maxwell. నాకు వన్ ఆఫ్ మై మెంటర్ రికమెండ్ చేశారు, చదువుతున్నాను. It was my current obsession. Okay. So I do recommend it if they are interested in leadership books. సో వాట్ ఇఫ్ బుక్ ఇస్ అ హ్యూమన్ లేదంటే ఏంటి? దానికి ఓరియంటెడ్గా ఒక థీమ్ సాంగ్ ఉంది కదా బుక్ లాంచ్ అప్పుడు, సో దాని గురించి ఏం చెప్తారు? సో యూజువల్గా ఏంటి అంటే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎరాలో అట్రాక్టింగ్ ద ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇస్ ఎ టఫ్ జాబ్. సో మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి అనుకుంటుంటే వచ్చిన ఐడియా. సో వాట్ ఇఫ్ యువర్ బుక్ టేక్స్ ఆన్ హ్యూమన్ ఫామ్. సో దానిపైన ఒక సాంగ్ చేసాము. సో చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాము. ఆర్ఎల్స్ మీరు కుసుమ రాధేష్ అని ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసినా యూ కెన్ గెట్ టు వాచ్ ద సాంగ్. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. ఓకే. నిజంగానే క్రియేటివిటీ బుక్ లోనే కాదు, ఇలా జనరల్ ప్రమోషన్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు మీరు. సో ఎలా వచ్చింది ఐడియా? మీదేనా? ఎస్. ఓకే. సో ఇంకా ఏం చెప్తారు ఆ సాంగ్ గురించి? ఎలా ఉండబోతుంది ఏంటనేది? ఆల్రెడీ రిలీజ్ అయింది కదా?
ఎస్ ఎస్ Yeah. సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఈ సాంగ్ మొత్తం కూడా మేము ఫోన్లో షూట్ చేసి ఫోన్లోనే ఎడిట్ చేసాం. అది కూడా ఒక్క రోజులో. అండ్ దెన్ అంటే ఇప్పుడు నాది సస్పెన్స్ స్టోరీ గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. సో ఏం చేస్తే బుక్ గురించి ఆడియన్స్కి కన్వే చేయొచ్చు అని ఆలోచిస్తుంటే వచ్చిన ఐడియా ఇది. ఓకే. సో ఇప్పుడు చాలా బుక్స్ అన్నీ కూడా ఆడియో ఫార్మాట్లో వస్తూ ఉన్నాయి కదా, సో అలా ఏదైనా చేసే ఆలోచనలు ఉన్నారా మీరు? ఐ థింక్ ఐ నీడ్ టు డిస్కస్ ఇట్ విత్ మై పబ్లిషర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.